రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో ఎంఆర్ఓ కార్యాలయం, సబ్ రిజిస్టర్ కార్యాలయాలను కేంద్ర బృందం అధికారులు అండర్ సెక్రటరీ మనోజ్ జోషి, జాయింట్ సెక్రటరీ కునాల్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంకతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ధరణి పోర్టులో భూముల రిజిస్ట్రేషన్ జరుగుతున్న ప్రక్రియను కేంద్ర బృందం పరిశీలించినట్లు వెల్లడించారు. కావాల్సిన విధంగా వాళ్ళు అరేంజ్ చేయడానికి వాళ్ళు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కోసమని సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఒకటి విజిట్ చేశారు. అండ్ అది మన శంషాబాదే ఎందుకు తీసుకున్నారంటే ఇది ఇక్కడ మనకి టోటల్ అర్బన్ ప్లస్ పెరి అర్బన్ ఏరియా అంటారు దీన్ని. అంటే అర్బన్ అంటే ఓన్లీ మనకు అక్కడ ఓన్లీ ఇండ్లు అవే ఉంటాయి ఎక్కువ. ఇక్కడైతే ఇండ్లు, ప్లాట్లు, ఇంకా అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి చూస్తున్నారు. సో అన్ని రకాలుగా వాళ్ళకు ఒక ఓవరాల్ అవగాహన వస్తుంది అన్న విషయంలో మన సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎంపిక చేసుకున్నారు. అందుకని మాకు కూడా ఇక్కడికి రావడం వల్ల మా అందరి స్టాఫ్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. థ్యాంక్ యూ సార్. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు సార్? అది చెప్పాను, సెక్రటరీ గారు, మన డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ సెక్రటరీ గారు, అందులోనే జాయింట్ సెక్రటరీ గారు పనిచేసే వాళ్ళు ఇద్దరు ఉన్నారు, ప్లస్ మన ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ శశాంక గారు, ఇంకా ఆర్టీఓ గారు కూడా వచ్చారు. వాళ్ళు చూసిందంటే మన పని సార్ చెప్పండి సార్. నమస్తే అండి, నా పేరు సంతోష్, డిస్ట్రిక్ట్ రిజిస్టర్ రంగారెడ్డి, రమాదేవి గారు సబ్ రిజిస్టార్ శంషాబాద్. అంటే ఈరోజు మనకు ఏంటంటే సబ్ రిజిస్టర్ ఆఫీసులో మన డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది, ప్రెసెంట్ గా ఉన్నటువంటి సాఫ్ట్వేర్ సిస్టమ్ ఎలా ఉంది, దాని స్కానింగ్ ఎలా చేస్తున్నాము, మనం పబ్లిక్ ఎంత వినియోగదాయకంగా ఉంది, వాళ్ళకి ఇంకా దీంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా అడ్రస్ చేస్తూ ఇంకా సులభతరంగా అందరికీ ఇంకా ఈజీగా, ఇప్పుడు వచ్చిన వాళ్ళు యావరేజ్ గా ఒక 30-40 మినిట్స్ పడుతుంది, అది కూడా తగ్గించి ఒక 10 నిమిషాలలో వాళ్ళు మంచిగా తొందరగా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు హ్యాపీగా బయటికి వెళ్ళేటట్టు ఒక డాక్యుమెంట్ అనేది కూడా ఎలా రూపొందించాలి ఆటోమేటిక్ గా, దాంట్లో మళ్ళీ పబ్లిక్ కూడా ఎంత ఈజీగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఉండాలని మనకు సెంట్రల్ లెవెల్ నుంచి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ నుంచి ఆఫీసర్స్, అంటే అందరికంటే పెద్ద సెక్రటరీ స్థాయి ఆఫీసర్, ఇంకా జాయింట్ సెక్రటరీ స్థాయి ఆఫీసర్ వాళ్ళు వచ్చి ఇప్పుడు ఇవాళ స్టడీ చేశారు. సో ఎలా అయితే వేరే స్టేట్స్ లో కూడా ఇంకా దీని మీద చాలా కొంచెం మనకంటే కొందరు ముందున్నారు, కొందరు మనకంటే వెనకబడి కూడా ఉన్నారు. సో ముందున్న వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకొని మన దగ్గర ఉన్న సిస్టమ్ ని కూడా ఇంకా బెటర్ గా ఇంప్రూవ్ చేసి పబ్లిక్ కి ఒక సులభతరమైన రిజిస్ట్రేషన్ ఇంకా ఇప్పుడున్న దానికంటే కూడా ఇంకా మంచిగా జరగాలని ఒక ఉద్దేశంతో ఇవాళ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి వెళ్లారు.